రామచంద్ర గెలిచాడు. ఆ విషయం తెలియగానే ఊరిలోని యువకులంతా 100 ఎడ్లు కట్టిన బండిని అలంకరించుకుని సమితి ఆఫీసుకు వెళ్లి మేళ తాళాలతో ఊరేగించి తెచ్చారు. రామచంద్ర ఎంత వారించినా వినలేదు. కీర్తి పదునైన కత్తిలాంటిది, పదవి దొర్లుతున్న బంతిలాంటిది. అందుకే రామచంద్ర ఈ హడావుడికి అతీతంగా ఉండాలనుకున్నాడు. లాభం లేకపోయింది. ఊరంతా పండుగలా ఉంది. కొంతమంది పూలు చల్లారు, మరికొందరు హారతులిచ్చారు. రామచంద్ర ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. అతని మాట ఎవరూ వినలేదు. రామచంద్ర హిప్ హిప్ హుర్రే! వందలాది గొంతుకలు అరిచాయి. యువతరం వర్ధిల్లాలి, యువతరానికి ప్రతినిధి రామచంద్ర వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ ఊరేగింపు ఇంటికి వచ్చేసరికి శోభ దిగింది. ఇంకా జనం ఎక్కువయ్యారు. తమ ఊరి అమ్మాయే శోభ అయినా ఆమెను దేవతలా చూడ్డం మొదలుపెట్టారు. సినిమా ప్రపంచానికి ఉన్న గ్లామర్ అది. కళావతి శోభకు గుమ్మంలో హారతిచ్చింది. శ్రీలక్ష్మిని దండ వేయమన్నారు. ఆమె సిగ్గుతో తల వంచుకుని దండ వేయడానికి శ్రీనును పంపింది. భాగ్యమ్మ కన్నీళ్లు తుడుచుకుంది. మంగమ్మ ఉక్కిరి బిక్కిరయ్యింది. అదృష్టవంతుడిని చెడగొట్టేవారు లేరు అనుకుంది. అందరిలో గౌరవం అందుకుంటున్న రామచంద్ర ముందుకు రమాపతి, అక్బార్, అమితాబ్లు వచ్చారు. అయ్యా, అందరూ వినండి. ఈయన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అయితే కావచ్చు, మాకు అన్యాయం జరిగితే ఊరుకుంటామా? అమితాబ్ అడిగాడు. ఏమిటి, ఏం జరిగింది? కొందరు గట్టిగా అడిగారు. కొందరు గుసగుసగా చెవులు కొరుక్కున్నారు. ఈ రమాపతి గారు సినిమా తీస్తానని మా దగ్గర డబ్బు తీసుకున్నారు. మా ముందే దాచమని వాళ్ళ మామకిచ్చాడు. ఇప్పుడు ఆయన పోయారు, డబ్బు ఇవ్వమంటున్నారు దీనంగా అడిగాడు అమితాబ్. అవునండయ్యా, న్యాయం చెప్పుండ్రి. ఆయన చనిపోతే ఆయన ఆస్తి లేదా? అమ్మి ఇయ్యమనుండ్రి. మీ అందరికీ దండాలు, అందరికీ శరణు అంటూ అక్బార్ వంగి వంగి దండాలు పెట్టాడు. ప్రెసిడెంట్ గారిదేం తప్పు ఇందులో? ఎవరో అడిగారు. ఆయనే సూత్రధారి. ఆయనకు ఆయన భార్యకు పడదు. ఆమె రామచంద్ర గారి బారి నుండి తప్పించమని రమాపతిని కోరింది. రామచంద్ర తెల్లబోయాడు. అతనికి అర్థమైపోయింది తనను అవమానించి అల్లరి పెట్టడానికే వచ్చారని. కళావతి ఆడపులిలా బయటికి వచ్చింది. రమాపతి వంక తిరస్కారంగా చూసింది. మీరు వెళ్ళండి. మా నాన్న దగ్గర డబ్బు దాచినట్టు సాక్ష్యం ఉందా? అల్లుడి కంటే ఎక్కువ సాక్ష్యం ఇంకేం కావాలనమ్మా? సరే, అయితే రేపు రండి, మీ విషయం తేలుస్తాను అన్నది. లాభం లేదు, పంచాయతీ 10 మందిలో జరగాలి. పంచాయతీ 10 మందిలో జరగాలంటున్నారు. ఇది పంచాయతీ కాదు. అప్పు ఇచ్చారా, తీసుకున్నారా? తీక్షణంగా అడిగింది. ఆయన కూతురు ఇస్తానంటుంది కదా. నలుగురు నానా మాటలని పంపించారు. శ్రీలక్ష్మి హృదయం మహాసాగరమైంది. ఆయనకు ఆయన భార్యకు పడదు. ఆ ఒక్క మాట చాలు తన భర్త జీవితం నేల రాలడానికి. మా మామ ఆస్తికి తెలివిగా ట్రస్టీగా మారినట్టు కాదు. రేపు ఆ డబ్బులు ఇవ్వకపోతే మీరు అన్నా చెల్లెల్లో ప్రేయసీ ప్రియులో తేలుస్తాను హెచ్చరించాడు రమాపతి. రామచంద్ర ముఖానికి చిరునవ్వు పులుముకుని అందరినీ సముచితంగా ఆదరించి పంపుతున్నాడు. అతనికి ఒంటరిగా ఉండాలని ఉంది. కాని శోభ ఉందనేమో జనం కదలడం లేదు. అన్నయ్య, రేపు మళ్ళీ వస్తాను అని శోభ లేచింది. అదేమిటమ్మా, భోజనం చేసి వెళ్ళు అన్నాడు రామచంద్ర లేచి. మాకు నలుగురితో కలిసి భోజనం చేసే అదృష్టం కూడానా? ఎవరికీ తెలియకుండా ఎప్పుడో అప్పుడు వస్తాను అన్నది. అతను బలవంతం చేయలేదు. ఆమె ఆశించినట్టే శోభ కారుతో పాటు జనం కదిలారు. కొందరు పెద్దలు మిగిలారు. రామచంద్ర వాళ్ళని సాగనంపి తనకు చేసిన సత్కారానికి ధన్యవాదాలు తెలిపి వచ్చాడు. లక్ష్మి గదిలో మంచంపై పడుకుంది. కళావతి భోజనాలకు ఏర్పాట్లు చేస్తోంది. అతను, కొందరు దగ్గర స్నేహితులు మిగిలారు. పక్క ఊరి కరణంగారబ్బాయి శ్రీహరి కూడా మిగిలాడు. రామచంద్రన్న, మీరు ఆదివారం వస్తానంటే మన ఊళ్ళో సన్మానం ఏర్పాటు చేయాలని ఉంది అన్నాడు. మీరంతా నన్ను క్షమించి భోజనం చేసి వెళ్ళండి. రేపటి కార్యక్రమం రేపే చెప్తాను. నాకు అలసటగా ఉంది అన్నాడు. అందరూ భోజనాలు ముగించి వెళ్లేసరికి 11 అయింది. తల్లి పడుకునే మంచంపై వాలిపోయాడు. కళావతి, లక్ష్మి, పెద్దవాళ్ళిద్దరూ నెమ్మదిగా భోజనం చేశారు. శ్రీలక్ష్మి పాండిచ్చేరి నుంచి పంపిన అభినందనలు అందాయి. రాముడు అల్లుడు కాదు నాయనా, మా పాలిటి యముడు. కలను అనని మాట లేదు. ఆ నోరు పడిపోను. మంగమ్మ వాపోయింది. ఏమిటమ్మా నీ సోది? అన్నయ్యకు తలనొప్పిగా ఉందేమో, రేపు చెబుదూ గానిలే. కళావతి విసుక్కుంది. కళ, రేపు సెటిల్ చేస్తానన్నావు.
అంత డబ్బెలా తెస్తావమ్మా? లేచి కూర్చున్నాడు రామచంద్ర. పొలం అమ్ముదామన్నయ్య. అంతకంటే ఆ దుర్మార్గుడిని వదిలించుకునే మార్గం లేదు అన్నది. ఇదెంతకాలం? సాగినంతకాలం అన్నయ్య. తప్పుదారిన పట్టిన మా జీవితాలు సరి అయిన మార్గంలో పడడం అంత తేలిక కాదు. నీకు దయుంటే నాకు ఏమీ మిగలని నాడు శ్రీనుని ఒక బాధ్యత గలవాడిగా తీర్చిదిద్దు అన్నది వేడుకోలుగా. అతను ఏమీ అనలేకపోయాడు. ఆమె కొడుకుని ఎత్తుకుని వెళ్ళిపోయింది. మంగమ్మ ఆయాసపడుతూ వెనుక బయలుదేరింది. నరసింహ, వాళ్ళని పంపించిరా అన్నాడు రామచంద్ర. బ్యాటరీ తీసుకుని నరసింహ వెళ్ళాడు. అలసిపోయిన భాగ్యమ్మ చాపపై పడుకుని నిద్రపోతోంది. రామచంద్ర గదిలోకి వచ్చాడు. రమాపతి బారి నుంచి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో అతనికి అర్థం కాలేదు. ఏమండి? బావురుమంటూ వచ్చి అతని పాదాలకు చుట్టుకుపోయింది శ్రీలక్ష్మి. అతనికి చిరాకేసింది. లక్ష్మి, ఏమిటిది? లే ముందు అన్నాడు కోపంగా. ఇదేమిటండి? మీ జీవితానికి పీడాకాలంలా పట్టాను నేను. మూర్ఖంగా ప్రవర్తించి ఉండకపోతే అతని ముందు మీరు తగ్గిపోవలసిన కర్మ ఏమిటి అన్నది వెక్కుతూ. నువ్వు ఏడ్చినా అంగలార్చినా జరిగిపోయింది సవరించలేవు. నేను జరగబోయేది ఏమిటని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఆమె లేచి అతని పక్కన కూర్చుంది. ఇద్దరూ ఎంత ఆలోచించినా ఏం చేయాలో తోచలేదు. లక్ష్మి, ఒక నిద్ర మాత్ర ఇవ్వు, నా తల తిరిగిపోతోంది అన్నాడు. అతనికి మానసికంగా విశ్రాంతి కావాలని ఆమెకు తెలుసు. అందుకే నిద్ర మాత్ర ఇచ్చింది. అది వేసుకుని నీళ్లు తాగాడు. లక్ష్మి, ఇలాంటి ఒడిదుడుకులు జీవితంలో చాలా వస్తాయి. ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎదుర్కొంటానని, ఏ అఘాయిత్యం చేయనని మాటివ్వు. అతను చేయి చాపాడు. అతని చేతిలో ముఖం దాచుకుని మెల్లగా స్పష్టంగా అన్నది. లేదండి, మీతో జీవితం పంచుకోవడానికైనా బ్రతుకుతాను. బ్రతుకులోని తీపిని రుచి చూపారు అన్నది. ఒక పని చేయి లక్ష్మి, కొన్నాళ్ళు నువ్వు వెళ్ళి పాండిచ్చేరిలో ఉండిరా అన్నాడు లాలనగా. మీరు లేని చోట ప్రశాంతంగా ఉండగలనని ఎలా అనుకున్నారు? ఈ ప్రపంచంలో ఎవరు ఏమన్నా బాధ లేదు. మీరన్న రోజున బాధపడతాను. మీరు నిద్రపోండి. అతని కనురెప్పలు మూసి ఫ్యాన్ వేసింది. భార్య చేతిలో చేయి వేసి ప్రశాంతంగా నిద్రపోయాడు రామచంద్ర. ఒకరి కోసం ఒకరు జీవించడంలోని ఆనందం, థ్రిల్లు తెలియక దాంపత్యం ఓ అనుబంధం అంటుంటారు. సరి అయిన విధంగా అర్థం చేసుకోరు. అతని పక్కన ఒరిగిపోయింది. భగవంతుడా, నువ్వున్నావో లేదో తెలియదు. ఉంటే నా భర్తను రక్షించు అని చేతులు జోడించింది. బయట తీతూ పిట్ట అరిచింది. ఉలిక్కిపడి అతన్ని కౌగిలించుకుంది గట్టిగా. కళావతికి మరో అవకాశం ఇవ్వకుండా గూండాలను తీసుకువచ్చాడు రమాపతి. ఇదిగో, నీ ప్రియుడో అన్నో వాడొస్తే మాత్రం నిన్ను కాదు వాడిని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. కళావతి కాళ్ళు చేతులు కట్టుబడిపోయాయి. ఆమె తనకున్న పొలం ఒక్క 4 ఎకరాలు తప్ప అంతా బేరం పెట్టింది. కాదంటే తన శవాన్ని చూడాలని ఒట్టు పెట్టింది రామచంద్రకు. అతను అసహాయంగా చూస్తూ ఉండిపోయాడు. లెక్కలన్నీ కట్టుకుని ఎవరి డబ్బు వారు తీసుకుని వెళ్లారు. ఆ పొలం ఊళ్ళోనే ఉన్న రాజారాం అనే వ్యక్తి కొన్నాడు. కొందరి సంసారాలు గుట్టుగా ఉన్నంతసేపే చాలా బాగుంటాయి. గుట్టు రట్టయితే ఏముందక్కడ? ధర్మయ్య సంసారం అంతే. పంటలో డబ్బు వస్తే కాంట్రాక్ట్లో పెట్టేవాడు. కాంట్రాక్ట్స్ బిల్స్ రాగానే ఎరువులు కొంటూ గుంభనంగా గడుపుకొచ్చేవాడు. సంపాదనలో 50,000 పెట్టి పెద్ద మేడ కట్టాడు. 1,10,000 కళావతి పెళ్లికి ఖర్చు పెట్టాడు. ఆమె వివాహమయ్యాక ఏ సంవత్సరం 4 పైసలు బ్యాంకులో వేయలేదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఖర్చులే. రమాపతి పుణ్యమా అని. అతను ఓ 25 ఎకరాల గడ్డి కంచె హరిజనులకు రిజిస్టర్ చేస్తూ తన పేర రాసుకున్నాడు. హరిజనులంతా అప్లికేషన్ పెట్టి అది కాస్త కోర్టుకు లాగారు. తన భర్తకు 2 మినిస్టర్లు తెలుసు. తన పొలం ఎక్కడికి పోదనుకుంది. కాని రమాపతి వాళ్ల చుట్టూ తిరుగుతాడే తప్ప పరపతి లేదని తెలిసిపోయింది. కళావతి దీర్ఘంగా నిట్టూర్చింది. ఒకనాడు అందరిలో తను 1,00,000 కట్నం తెచ్చుకున్నానని గర్వంగా అనేది. మిగిలింది 4 ఎకరాల వరి పొలం, మేడ మాత్రమే. అయినా ఆమె ధైర్యంగానే ఉంది. ఎందుకంటే తనకంటే ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అక్బార్, అమితాబ్ తమ ప్రతిభ అందరికీ చెప్పుకున్నారు. దాంతో ఆ మర్నాడు జహంగీర్ వచ్చాడు. ఏం సార్, అప్పులోళ్లకు డబ్బులు ఇస్తున్నావంట, నా సంగతేం చేసినావు అన్నాడు వంకరగా నవ్వుతూ. రమాపతి ముఖం చిట్లించాడు.
తనను కొట్టించింది జహంగీరేనని తెలుసు. అందుకే తన దగ్గర ఒక చిల్లు పెంకు లేదని చెప్పాడు. మా మామ పోయాడు, పొలం హరిజనులు తీసుకున్నారు. కావాలంటే ఆ హరిజనులు తీసుకున్న పొలం కోసం ప్రయత్నించు, 50-50 తీసుకుందాం అన్నాడు. ఏమయ్యా రమాపతి, మాకి మీ సంగతి తెల్వదా? ఏం చేస్తావో ఎట్లా చేస్తావో మా బాకీ మాకియ్యాలి. నువ్వు చేసిన అవకతవక పనులు సరిచేసుకోవడానికి 1000 ఖర్చయినాయి అన్నాడు. ఇంతకు నువ్వనేదేమిటి? అమ్మాయికి నిఖా ఉంది, సామాన్లు కొనాలి, ఓ 10,000 ఇయ్యాలి. రమాపతి పక్కపక్క నవ్వాడు. 10 పైసలుంటే ఇవ్వు, బీడీ లేక చాలాసేపయింది, కొనుక్కుంటాను అన్నాడు నవ్వుతూ. సిగ్గులేదు భిక్షం అడగడానికి? కళావతి కస్సుమంది. ఏ మొగుడు పిలిచాడు? అన్నగాడా డాక్టర్ గాడా అన్నాడు వెటకారంగా. వాళ్ళిద్దరే ఏం కర్మ, ఊరంతా మొగుళ్లే అన్నది కసిగా. ఏమన్నా డబ్బు తెచ్చావా? నీ పీడ విరగడైతే డబ్బిస్తారట అన్నది నవ్వుతూ. తోబా తోబా, ఏం మాటలయ్యా, ధర్మయ్య పుణ్యాత్ముడు పోయాడు అన్నాడు జహంగీర్. నీకు తెలియదయ్యా, ఇది నాతో కాపురం చేయక సంవత్సరం దాటింది. కడుపెలా వచ్చింది? కడుపు వస్తే ఆ రామచంద్రగాడు తీయించాడు అన్నాడు. కడుపులో నొప్పంటే ఓ రోజు అతను అన్ని పరీక్షలు చేయించుకొచ్చాడు. కళావతి చీదరించుకుంది ఆ మాటలకు. అమ్మా, నాకు చావెందుకు రాదే? ఏం పాపం చేశానే? ఇవన్నీ విన్న మంగమ్మ శోకం తీసింది. అమ్మా, నన్ను కనడమే పెద్ద పొరపాటు, పెంచి పెళ్లి చేయడం మరో పొరపాటు అన్నది తీక్షణంగా. నిజమేనే, ఆ ధర్మరాజు బ్రతికి నేను పోకూడదు అన్నది. ఇదిగో రమాపతి, మర్యాదగా ఉంటే ఉండు, లేదనుకుంటే నీ ఇష్టం వచ్చిన చోటుకు పో. ఇక్కడ ఇలాంటి అవాకులు చెవాకులు వాగితే గెంటేస్తాను అన్నది కోపంగా. చూడయ్యా, భర్తను అనే మాటలేనా? మగాళ్ళున్నారన్న జ్ఞానం ఉందా దీనికి అన్నాడు. జహంగీర్ ఆమె వంక జాలిగా చూసి వెళ్ళిపోయాడు. ఏమిటే, నేను పోవాలా? పోతే అందరితో కులుకుదామనేనా? అవును, కులుకుతాను. నువ్వు ఎంతమందిని తెచ్చి నా ఎదుట కులకలేదు, అవన్నీ నీకు గుర్తుకు వస్తాయి అన్నది హేళనగా. అతని అర్థం లేని అభియోగాలకు ఆమె బాధపడ్డం లేదు, మొండి జవాబు ఇస్తోంది. అతను ఎంత పచ్చిగా అంటాడో రెట్టింపు పచ్చిగా మాట్లాడుతుంది. గదిలో బంధించిన పిల్లి శాస్త్రమైంది ఆమె పని. ఏమే, ఎంతమందితో తిరిగావే అరుస్తున్నాడు. ఈరోజు లెక్క పెట్టలేదు, రేపటి నుంచి చెబుతాను అన్నది ఆమె చిరునవ్వుతో. రమాపతికి ఆ నవ్వు చూస్తే పుండు పడిన చోట కారం రాసుకున్నట్టు ఉంటోంది. ఆడదంటే ఏడవాలి, మొత్తుకోవాలి, నీవు తప్ప ఇహపరంబులు లేవని భర్త కాళ్లపై పడాలి. దాదాపు మగాళ్ళందరికీ ఉండే భావనే ఇది. అందరిలాంటివాడే రమాపతి, కొందరు బయటపడరు. తెగించావే, తెగించావు అన్నాడు కసిగా. ఆ మాట గుర్తుంచుకో, ఇద్దరికీ పేచి ఉండదు అన్నది నిర్లక్ష్యంగా. మంగమ్మ చాలాసేపు ఏడుస్తూ కూర్చుంది. కళ, నా తల్లి, ఎన్నిన్ని ఊహించి నీ పెళ్లి చేశామే. అతనితో సవ్యంగా కాపురం చేస్తే ఈ గొడవలుండవు తల్లి, వినలేకపోతున్నాను అన్నదామె. కాపురం? వేదాంతిలా నవ్వింది. అమ్మా, విత్తనం వేయగానే నీరు అందితే అది మొలకెత్తుతుంది. నాలో కోరికలు, ఆవేశం అన్నీ ఎండి బీటలు వారాయమ్మా. మీకు ఒక్కగానొక్క కూతుర్ని. నా గురించి మీరు అంతా మంచే వినాలనుకుంటున్నారని ఆత్మను చంపుకుని అబద్ధాలాడాను. అందం లేకపోయినా శరీరం ఉంది, దానికి వేడి ఉంది. ఆ వేడిలో నేనే కాలి మసైనాను. బయట స్త్రీలు దొరకని నాడు వచ్చే భర్తను సిగ్గు విడిచి నాతో ఒక్క రాత్రి గడపమని వేడుకున్నాను, బతిమాలాను. నా అందంతో ఆకర్షించలేను, నా ఆరాధనతో, అభిమానంతో ఆయన్ను గెలుచుకోవాలనుకున్నాను. ఎన్ని కూడని పనులు చేశాను. పరాయి స్త్రీల ముందు ఆయన గొప్పతనం పొగిడాను. పరాయి స్త్రీలతో కులుకుతుంటే ఆయన మగసిరికి ముచ్చటపడ్డాను. ఆయన ఆటలకు అప్పులు చేశాను. అమ్మా, చెప్పమ్మా, మీరంతా భార్యలేగా, మీరెవరైనా ఇలా చేశారా అన్నది జాలిగా. మంగమ్మ ఏమంటుంది? ఈ ఒక్క పూట ఇంట్లో గడపమని బతిమాలితే నీ ముఖం చూస్తే కోరికలు 1,000,000 మైళ్ళ దూరం పారిపోతాయి అన్న మనిషితో కాపురం చేయాలా? నా అభిమానాన్ని క్రూరంగా నలిపి గాయపరిచాడు. అతన్ని చూస్తే అసహ్యం తప్ప మరో భావనే కలగడం లేదు. అతన్ని చేరబోతే అతను అన్న మాటలు ఒక్కొక్కటి గుర్తుకు వచ్చి ఈ శరీరం మంచు కంటే చల్లబడుతుంది అన్నది మెల్లిగా. మంగమ్మ ఏం చెబుతుంది? ప్రగతి పథంలో పయనిస్తున్నారో తిరోగమనం నడుపుతున్నారో అర్థం కాలేదు. స్త్రీకి స్వేచ్ఛ కావాలి, స్త్రీని సమానంగా చూడాలని వ్యాసాలు రాయలేదు, ఉపన్యాసాలు ఇవ్వలేదు. కానీ తన భర్త తనకు స్వేచ్ఛనిచ్చాడు, సమానంగా గౌరవించాడు. ఈనాటిలా
డార్లింగ్, డియర్ అని పిలవకపోయినా ఆప్యాయతకు లోటుండేది కాదు. ఏమోయ్, పలానా వారు వడ్లమ్ముతారట, కొని నిలువ ఉంచుదామా? ఏమే, ఈసారి నంబర్లు వేయకుండా 3 నెలలు పన్నాలు వేస్తే ఎలా ఉంటుందంటావు? ఇదిగో భాగ్యమ్మ ఓ 200 రూపాయలు అడుగుతోంది, ఇవ్వమంటావా? ఏనాడు బూతులు తిట్టుకోలేదు, ఏడ్పులు పెడబొబ్బలు పెట్టుకోలేదు. ఒకరిని ఒకరు గౌరవించుకున్నారు, ఒకరి మాటకి ఒకరు విలువ ఇచ్చుకున్నారు. భార్యాభర్తల మధ్య ఉన్న సున్నితమైన బంధాన్ని జాగ్రత్తగా పోషించారు. వారం రోజులు ప్రశాంతంగా గడిచాయి. రమాపతి వేళ పట్టున తిని ఏదో చదువుతూ గడుపుతున్నాడు. దారిన పడ్డాడు అనుకుంది కళావతి. మొదటి నుండి తను జాగ్రత్త పడి ఉంటే ఈ పేచీ వచ్చేది కాదేమో అనుకుందామె. భర్త అనే బంధం నుండి విముక్తి పొందాలనుకున్న ఆమె మెల్లగా కరగసాగింది. శ్రీను కూడా దగ్గర లేడు. రామచంద్ర వారం రోజులు తిరిగి వాడిని పబ్లిక్ స్కూల్లో చేర్పించాడు. డొనేషన్లు, ఫీజులు ఇవ్వడమే కాక పెద్ద పెద్ద వారి రికమెండేషన్లు కావాలి. ఇంకా వివరంగా స్పష్టంగా చెప్పాలంటే విద్యా సంస్థలన్నీ వ్యాపార సంస్థలుగా మారాయి. తను ఒక పూట ఉపవాసం ఉండైనా కొడుక్కి ఫీజు పంపాలి. తన జీవితానికి కరదీపికవాడు అనుకుంది. ఆ 4 ఎకరాలు కౌలుకిస్తే తమ భోజనానికి సరిపోతుంది. సుభాష్ ఓ ప్రపోజల్ పెట్టాడు. చూడక్కయ్యా, మీ ఇంట్లో ప్రాక్టీస్ పెట్టిన క్షణం ఎలాంటిదో. చుట్టూ 4 ఊర్ల జనం వస్తున్నారు. మీరు మేడ మీదకు వెళ్ళి మొత్తం ఇచ్చినా సరే. అమ్మ పైకి ఎక్కలేదంటే పై భాగం నా రెసిడెన్స్గా వాడుకుంటాను. ఈ సంవత్సరం వివాహం చేసుకుందామని ఉంది అన్నాడు. సుభాష్, నాకు నామినల్గా రెంట్ ఇవ్వాలి, శ్రీను చదువు కోసం. అది నా బాధ్యత అక్కయ్యా. ఫస్ట్కు అంతా ఖాళీ చేయిస్తాను అన్నది. ఆమె మనసు గాలిలో తేలిపోతోంది. తనను రాత్రింబవళ్ళు వేధించే సమస్యకు పరిష్కారం దొరికింది. తన దగ్గర బంగారం లేదు. తల్లిది తీసి రామచంద్ర దగ్గర దాచేస్తే రేపు శ్రీను పెద్ద చదువులు చదివినా పనికి వస్తుంది. ఆమె హాల్లో కూర్చుని తన ఊహల్లో ఉండగానే రమాపతి వెనుక శ్రీనివాస్ వచ్చారు. మమ్మీ, శ్రీను వచ్చి తల్లి ఒడిలో వాలిపోయాడు. ఏమిటి నాన్న, బడికి సెలవులిచ్చారా? మమ్మీకి జ్వరమని డాడీ తీసుకొచ్చారు. ఎలా ఉన్నావు మమ్మీ? కొడుకు బుగ్గలు నిమురుతుంటే ఆమెకు కళ్ళ నీళ్ళొచ్చాయి. కొడుకును గట్టిగా గుండెలకు అదుముకుంది. నాకేం నాన్న, తగ్గిపోయింది. అమ్మమ్మ దిగులు పెట్టుకుంది, వెళ్ళి గ్రీట్ చెయ్యి అంది. శ్రీను పరిగెత్తాడు. చిన్న చెడ్డీలో టక్ చేసిన తెల్ల షర్టు టైతో ముద్దొస్తున్నాడు. ఏమిటి పరిహాసం? కోపంగా అడిగింది. శ్రీనుని తీసుకుని మా ఊరు వెళ్దామనుకుంటున్నాను. నా చేతిలో డబ్బు లేదు, పని లేదు అన్నాడు బీడి వెలిగించుకుని. మీ ఊరు వెడితే శ్రీను ఎందుకుట? వాడిని ఎక్కడైనా పనికి పెట్టి నేను పని వెతుక్కుంటాను. ఛీ, చీత్కారం చేసింది. నువ్వు ఛీ అన్నా తూ అన్నా నేను శ్రీనుని తీసుకువెడతాను అన్నాడు దృఢంగా. కళావతి చిగురుటాకుల వణికిపోయింది. నీకు సిగ్గెలా లేదు? ఇలాంటి మాటలు మాట్లాడావంటే నిన్ను చంపి జైలుకు వెళ్తాను అన్నది. నువ్వు అంతటి నెరజానవే. శ్రీను, వెళ్దాన్రా పిలిచాడు. ఏమిటి డాడీ? శ్రీను బయటికి వచ్చాడు. పదరా వెళ్దాం అన్నాడు. శ్రీను, నువ్వు లోపలికి పద నాయనా అన్నది మెల్లగా. నాతో వస్తాడు. ఇద్దరు ఘర్షణ పడుతూ శ్రీనుని లాగారు. శ్రీనుకు ఏం తోచక పెద్దగా ఏడ్చాడు. సుభాష్ అంతా వింటున్నాడు. తను కలగజేసుకుంటే రమాపతి వేసే నిందలు నిష్ఠురాలు వినాలి. ఏం తోచని వాడిలా బయటికి వచ్చాడు. రామచంద్ర మరికొందరు పెద్దలు బస్ దిగి వెళ్తున్నారు. అతను ఆగిపోయాడు. ఏమిటి సుభాష్? జరిగిన విషయాలు క్లుప్తంగా చెప్పాడు. రామచంద్ర పెద్దలతో వచ్చాడు. మామయ్య, వాళ్ళను తప్పించుకుని వచ్చి రామచంద్రను కరుచుకుపోయాడు శ్రీను. కళ, ఏమిటిది? చూడన్నయ్యా, ఏడుస్తూ జరిగిన విషయాలు చెప్పింది. రామచంద్ర పిడికిళ్ళు బిగుసుకున్నాయి. నాకింత విషం ఇవ్వండి. దూరభారమైన వరుడు అందగాడంటూ నా గొంతుకు ఊరి బిగించాడు నాన్న. పిల్లాడిని పనిలో పెడతాడట. అతను మనిషేనా అన్నయ్యా అన్నది ఏడుస్తూ. మీరంతా పెద్దలు, మీకు నమస్కారాలు. ఇల్లరికపుట అల్లుడిని, అన్నీ నీకే అంటూ మా మామగారు మంచి ఉద్యోగం మానిపించారు. ఇప్పుడు ఈవిడగారు తెచ్చుకో చిప్ప, పోస్తా గంజి అనే పద్ధతిలో మాట్లాడుతోంది. మేం పాలేర్లుగా బ్రతికే స్థితి ఏర్పడింది. నా స్నేహితునికి తనింట్లో పని కోసం కుర్రాడు కావాలిట. కుర్రాడిపై 5,000 ఇస్తానంటున్నాడు. అవి పెట్టి ఏదైనా వ్యాపారం చేసుకుందామని ఎంతో దీనంగా, ఎంతో వినయంగా చెప్పాడు. తాడో పేడో తేల్చాలనే కూర్చున్నాడు రామచంద్ర. అందరినీ కూర్చోబెట్టి 2 పెద్దలను పిలిపించాడు. చూడు రమాపతి,
పిల్లాడిని చదువు మాన్పించి పనిలో పెడతావా? 6 ఏళ్ల పిల్లాడు ఏం పని చేస్తాడంటావు? పెద్దలు అడిగారు. అవసరాన్ని బట్టి చేయాలండి. ఈ అమ్మాయి జాతకం మంచిది కాదు. ఇనపగజ్జల తల్లి అంటూ అందరూ అడ్డుపడ్డారు. జాతకాలు నమ్మక వివాహం చేసుకుని అనుభవిస్తున్నాను అన్నాడు విచారంగా. ముందుకు రాబోయింది కళావతి. కళ్లతోనే వారించాడు రామచంద్ర. ఉన్నది చేసుకుని అభివృద్ధి చేయరాదా? రామచంద్రను చూడు, 2 ఏండ్లు కొంత పొలం ఉండేది, ఎంత అభివృద్ధి చేశాడో అన్నాడు మరో పెద్ద. అతని విషయం నా ముందెత్తకండి, అందగత్తె పెళ్ళాం. ఆపండి మీ ప్రేలాపన, మీకు కావలసిందేదో అడిగి ఎడవండి. కళావతి అడ్డుపడింది. ఏవండి, నా అంతట నేనేమన్నా అన్నానా? మీరే రామచంద్ర పేరెత్తితే నేను జవాబు చెప్పాను. చూసారా, ఏడుపు నీలుగు అంటూ ప్రతి నిమిషం నన్ను పురుగును చూసినట్టు చూస్తోంది. నేను మీరెన్ని చెప్పినా ఉండలేను అన్నాడు. కళమ్మ, మొగుడన్నాక గౌరవం ఉండాలి తల్లి. వారి సలహా వింటుంటే కళావతికి మండుకొచ్చింది. కాని ఆడదానికి వ్యక్తిత్వం, ఆత్మాభిమానం ఉంటే పొరపాటనే సంఘంలో బతుకుతోందామె. బలహీనులకే సంఘం సానుభూతి చూపుతుంది. ఆయన ఉండనంటున్నారు, ఉండి ఉద్ధరించేది ఏం లేదు. ఎంతిస్తే మళ్ళీ నా జోలికి నా కొడుకు జోలికి రాడో అడగండి అన్నది కళ. నువ్వుండమ్మా, అమ్మాయి మాత్రమేమంటుంది? చదువుకునే కుర్రాడి చదువు ఆపడం ఎందుకంటుంది? శ్రీను పసిపిల్లవాడు అన్నారు పెద్దలు. నా పిల్లవాడు, నాకున్న అవకాశం అది అన్నాడు మొండిగా. రమాపతి, నువ్వు కళావతిని సాధించాలనే చూస్తున్నావు. సరే, ఎంతిస్తే ఆమెను శ్రీనుని వదిలిపోతావు చెప్పు? రామచంద్ర అడిగాడు తీక్షణంగా. ప్రస్తుతానికి 5,000 చాలు అన్నాడు. ప్రస్తుతానికి, తర్వాత అని ఏం లేదు. 5,000 ఇస్తాం, మళ్ళీ మా జోలికి రావద్దు. శ్రీను మీద ఏ అధికారం లేదు, అలా అని వ్రాసిస్తేనే అన్నది కళావతి. అందరూ అదే మాట అంటే రమాపతి తనకు కళావతికి ఏ సంబంధం లేదని, శ్రీనుపై ఎలాంటి అధికారం లేదని 4 పెద్దల ముందు కాగితం రాసిచ్చాడు. అందరూ సాక్షి సంతకాలు పెట్టారు. రామచంద్ర దగ్గర కొడుకు చదువుకని దాచిన నగలను తీసుకువెళ్లి అమ్మి రమాపతికి డబ్బు ఇచ్చివేసింది. అతను వెళ్ళిపోతుంటే దుఃఖం రాలేదు. మండు టెండలో తిరిగి వచ్చినవాడు చెట్టు నీడన కూర్చుంటే ఎంత హాయి ఉంటుందో అంతే హాయిగా ఉంది. మంగమ్మ గుండెలు పగిలేలా ఏడ్చింది. శ్రీనును ముందు రోజే బడిలో చేర్పించి హాస్టల్ వారికి అప్పచెప్పి వచ్చారు. కళావతి గాని రామచంద్ర గాని వస్తేనే కుర్రాడిని పంపమని ఆదేశమిచ్చారు. రామచంద్రకు నిశ్చింతగానే ఉంది. ఇల్లంతా సుభాష్కి ఇచ్చి 3 గదుల్లో తాముంటున్నారు. ఇంటి పని, తల్లి పనితోనే సరిపోతోంది కళావతికి. ఆమెకు ఒక్కటే లక్ష్యం, ఒక్కటే ధ్యేయం, ఒక్కటే ఆశ. అది శ్రీను.